జిల్లాలుగా ఏర్పడి మా కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ సార్ వారి ఆదేశాలతో నా పర్యవేక్షణలో ఒక 6గురిని ముద్దాయిలుగా తేల్చడమైనది. దీనిలో 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. వారి పేర్లు మహమ్మద్ కాజా ఎమ్మిగ్నూర్ టౌన్, షరీఫ్ ఎమ్మిగ్నూర్ టౌన్, అలాగే పవన్ కుమార్ పెత్తుంబలం, సనాతన రంగాచారి ఎమ్మిగ్నూర్ పట్టణం. వీరిలో ఇంకొక ఇద్దరు అనగా శివమూర్తి ఆదోని, పీర సిరుగుప్ప, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. వీళ్ళిద్దరు గురించి కూడా ముమ్మరమైన దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళని కూడా తొందరలో ట్రేస్ చేస్తాం. ఈ 4గురి దగ్గర నుంచి 22 లక్షలు సీజ్ చేయడమైంది. అలాగే 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. విచారణలో మనకు తేలింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. డెక్కన్ 247 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. దీనిలో మెయిన్ అడ్మిన్ వచ్చేసి పరారీలో ఉన్న ఆదోని పట్టణవాసి అయిన శివమూర్తిగా తేలింది. అతని కోసం దర్యాప్తు చేపడుతున్నాము. అలాగే ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్లో పాల్గొని వారి జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఒకసారి ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో ఇలా బుక్ చేస్తున్నారు అని చెప్పి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఎక్కువగా యువత ఇలాంటి ప్రలోభాలకు లోనై వీటిల్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుందని ఎవరైనా ఆశ చూపించి వాళ్ళని ఇలాంటి ప్రలోభాలకు లోనైనట్లయితే వాళ్ళందరి మీద మా నిఘా ఉండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరి దగ్గరైనా ఇలాంటి విషయాల్లో సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు అందించండి. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మా హెచ్చరిక ఏంటంటే ఇంతకుముందు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మళ్ళీ అదే చెప్తున్నాము. క్రికెట్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. అంతే తప్ప దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఈ క్రికెట్ బెట్టింగ్ అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా పోలీసు చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్, తర్వాత ఎక్స్టెన్మెంట్, అలాగే రౌడీ షీట్లు అన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో యువత అందరికీ మా హెచ్చరిక ఏంటంటే మీరు మీ భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి వాటిల్లో పాల్పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఇలాంటివి ఏవి కూడా మీకు ఆదాయ వనరుగా పనిచేయవు. ఇవన్నీ కూడా కేవలం గ్యాంబ్లింగ్, ఇదంతా మ్యాటర్ ఆఫ్ లక్. కాబట్టి దయచేసి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం అందించండి. ఖచ్చితంగా